ప్రజెంట్ మంగ్లీ పైన మాత్రం టీడీపీ శ్రేణులు చాలా మంది అయితే విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే ఒకానొక టైంలో మన జరిగిన ఎన్నికల్లో కానీ దానికన్నా ముందైనా కూడా వైఎస్ఆర్సీపీకి ఎంతో మద్దతుగా ఉండి ఫ్యాన్కే మనం ఓటేద్దాం, ఫ్యాన్కి వేస్తేనే మన లైఫ్లు బాగుంటాయని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మాత్రం అరసవిల్లిలో తను అక్కడ వెళ్ళిన ప్లేస్లో స్పెషల్ దర్శనం కావాలా నీకు అంటూ ప్రజెంట్ అయితే టీడీపీ శ్రేణులు కొంచెం ఫైర్ అవుతున్నారు. ఏంటది? సో ఖచ్చితంగా మనము ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా వ్యక్తిగతంగా ఎవరు ఫామ్లో ఉంటే వాళ్ళ పక్కన ఉండాలి అని ఖచ్చితంగా అనుకుంటారు అనమాట. సో లాస్ట్ టైం ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే ఫామ్లో ఉందో ఆ గవర్నమెంట్కి సపోర్ట్ అయితే చేసింది. ఈ రోజు వచ్చి మళ్ళీ ఈ గవర్నమెంట్ పక్కకు వచ్చి ఇటు మాట్లాడుతుంది అనమాట. సో మనుషుల స్వభావం ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చినాక, ఎందుకంటే అందరిని అర్థం చేసుకున్నాకే ఆ స్టేజ్కి రాగలుగుతారు ఖచ్చితంగా. సో ఇప్పుడు మంగళి అంటే తెలియని వాళ్ళు లేరు, ఆమె ఒక మంచి పొజిషన్లో ఉంది పాటలు పాడుతూ అన్నింటిలో కూడా. సో ఇప్పుడు తర్వాత అంతకుముందు ఫ్యాన్కి ప్రచారం చేసింది, గాలి వస్తుంది అది అని చెప్పి, మంచి గాలి కోసం అని చెప్పి. ఇప్పుడేమో మళ్ళీ లేటెస్ట్గా అరసవెల్లి దర్శనం చేసుకుంది టీడీపీ కోటలో. అక్కడ రామ్మోహన్ నాయుడు గారితో ఫోటో కూడా దిగిందనమాట. సో మళ్ళీ టీడీపీ పాటలు పడుతున్నావా, అంతకుముందు చంద్రబాబు గారికి ఏదో పాటలు కూడా పాడమంటే పాడనని చెప్పింది. సో ఖచ్చితంగా మరి ఈ రోజు మరి టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి సచ్చినట్టుగా మరి వీళ్ళని తప్పదని వీళ్ళ దగ్గరికి వచ్చావా అని కూడా అడుగుతున్నారు అనమాట క్వశ్చన్స్ అందరూ కూడా. సో ఇప్పుడు ఆమెకి ఒక అంటే అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ ఉన్న వాళ్ళకి సో ఇవే సమస్యలు ఉంటాయి అనమాట. ఖచ్చితంగా ఒక సినిమా ఫీల్డ్లో ఉంటూ ఆమె పాటలు పాడుకుంటూ ఏదో చేసుకుంటుంది, మరి పాలిటిక్స్ ఆమెకు ఎందుకు? ఎందుకంటే ఎవరుంటే వాళ్ళతో ఉండకూడదు. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి స్టేబుల్గా ఒక నాయకుడితో ఉండాలి. ఓడిపోయినప్పుడు మాట్లాడకూడదు, గెలిచినప్పుడు మాట్లాడచ్చు. కానీ ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేసి ఇంకొక నాయకుడు ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేయాలంటే అది ఖచ్చితంగా ఇప్పుడు సినిమా తారులందరూ మ్యాక్సిమం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. సో మరి ఇప్పుడు ఈమె అంతకుముందు ఫ్యాన్కి సపోర్ట్ చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని అంటే ఇక్కడ బేసికలీ మా మైండ్ స్ట్రాటజీ ఎట్లా ఉందంటే అమ్ముడుపోవడం. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకి పాడదాం, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకి పాడదాం. వేరే ఫీల్డ్లలో అంటే మనం అనొచ్చు, బట్ సింగింగ్ ఫీల్డ్లో ఎట్లా అంటే వాళ్ళకి ఏదో ఒకసారి వీళ్ళ అవసరం ఉంటుంది. పార్టీ వాళ్ళకైనా సరే, వాళ్ళు పార్టీ మారకపోని వాళ్ళకి ఆ పార్టీకి ఉన్నా కూడా అరే ఈమె వాయిస్ బాగుంటుంది, లేకపోతే వీళ్ళు చెప్తే మాట వింటారు అన్నప్పుడు ఖచ్చితంగా మనం తీసుకొస్తారు. సపోజ్ ఆయన ఉన్నారు చిన్న గద్దరే ఎవరో పాటలు పాడతాడు ఆయన. సో అన్ని పార్టీలకి ఆయన పాడతాడు, ఎందుకంటే ఆయన క్లీన్ గా డబ్బులు తీసుకుని పాట పాడతాం వరకు. ఆయన ఒక పార్టీకి సపోర్ట్ అని ఎప్పుడు చెప్పడు, ఎందుకంటే ఒకడే ఒంటరిగా అని పాడతాడు, లేకపోతే జూలు విప్పింది ఎల్లో సింహం అని పాడతాడు. ఎన్ని పాటలు పాడినా కూడా ఫీజు ఒక డబ్బులు తీసుకున్నాడు మాత్రం పాడతాడు అంతే. ఆయన కమర్షియల్గా ఎక్స్పోజ్ క్యాంపెయినింగ్ అట్లానే చేయరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తే 3 రంగుల జెండా పాడాడు, ఇటు ఎల్లో సింహం పాడాడు, జగన్మోహన్ రెడ్డి పాడాడు, కేసీఆర్ అందరికీ పాటలు పాడాడు ఆయన. సో ఆయన ఏంటంటే డబ్బు కోసం ఆయన వృత్తిని ఆయన చేస్తున్నాడు. సో ఏ పార్టీకి ఆయన పర్సనల్గా చేసింది లేదు. ఇక్కడ ఏంటంటే ఈమె పర్సనల్గా వెళ్ళి వైసీపీ కాసేపు మోసి, మళ్ళీ ఈరోజు టీడీపీ ఉంది కదా వీళ్ళకి కాసేపు మోసి, రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా అయితే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తారేమో తెలియదు. సో ఈ డబ్బుతో ఉన్న స్ట్రాటజీతో మైండ్ నడిస్తే కనుక ఖచ్చితంగా ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు అనమాట. ముందు వెళ్ళేసరికి మీరు ఎంత హోదాలో ఉన్నా జనం మర్చిపోతారు ఖచ్చితంగా. ఎప్పుడు కూడా ఒక స్టేబుల్గా ఉండే నాయకులను కానీ, ఒక సింగర్స్ ఎవరన్నా కానీ, ఇండస్ట్రీలో వాళ్ళని స్టేబిలిటీ అనేది చాలా ముఖ్యం. అది లేనప్పుడు మీరు ఎంత మంచి హోదాలో ఉన్నా చాలా వేస్ట్ అండి. మరి సింగర్ మంగళి గారు మరి ఎన్నాళ్ళు ఈ టీడీపీలతో సావాసం చేస్తారో, మళ్ళీ తర్వాత ఇంకెక్కడికి వెళ్తారో చూడాలి.